జరిగింది ఒకప్పుడు, ఇప్పుడు 15 ఏళ్ళ కిందట. వారు ఇలా నుంచి మాట్లాడబోతే నేను అడిగాను, అయ్యా కూర్చుని మాట్లాడండి, మీరు ఎందుకు నుంచుంటారు ఇంత వయసులో అని అడిగితే ఆయన ఒక మాట చెప్పారు, ఆయన కూర్చుని మాట్లాడితే ఎంతసేపు మాట్లాడతానో నాకు తెలియదు, నుంచుని అక్కడికి వెళ్ళి మాట్లాడితే కాసేపు కాళ్ళు నొప్పులు పుడతాయి కాబట్టి వెంటనే కూర్చోవచ్చాను. మాట్లాడేసిన తర్వాత కూర్చున్న తర్వాత అయ్యా మంచినీళ్ళు కావాలా తీసుకోండి అన్నాను. పొద్దున అయినా మంచినీళ్ళు తాగితే ఇంకో అవసరం వస్తుంది, మళ్ళీ బయటకు వెళ్ళాల్సి వస్తుంది, అది వద్దన్నారు. అలాగా ఇవాళ నేను ఇక్కడ మాట్లాడటం జరిగింది. నాకు ఈ బాహ్య రూపానికి ఆకృతిని ఇచ్చి జన్మనిచ్చింది కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారు, కాశీనాథుని సరస్వతమ్మ. నాలో అంతర్ముఖంగా ఉన్నటువంటి సృజనాత్మకను గుర్తించి దర్శకుడిగా జన్మనిచ్చింది అక్కడే నాగేశ్వరరావు. నేను ఎప్పుడు సౌండ్ రికార్డిస్ట్గా పనిచేస్తున్నప్పుడు ఆయన నాలోని కొన్ని ఆలోచనలు కానీ సలహాలు కానీ గుర్తించి ఎందుకు మీరు ఇక్కడ ఉండటం అని నన్ను బయటికి తీసుకొచ్చి నన్ను దర్శకుడిగా పరిచయం చేసింది ఈ మహానుభావుడు. ఇది చెప్పక తప్పదు, ఇక్కడ నేను చెప్పి తీరాలి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక చోట అన్నట్టుగా తిక్కలకు దొరకలేదు, నన్నయ్యకి దొరకలేదు ఆ గౌరవం, తిరుపతి వెంకట కవులకు దక్కింది ఆ గౌరవం. ఎందుకంటే నాలాంటి శిష్యుడు ఉన్నాడని చాలా గర్వంగా చెప్పారని చెప్తారు. పద్యం మంచి పద్యం ఉంది. అలాగే నేను అంత గర్వంగా చెప్పుకోను, కానీ మీరు నాటిన మొక్క ఇవాళ ఒక దర్శకుడిగా నేను గుర్తింపు పొంది అవార్డు తీసుకున్నానని మీకు సౌకర్యంగా చెప్తున్నాను. ఈ జీవిత సాఫల్యం అనేది చాలా గమ్మత్తైన వర్డ్. ఇది మనకి నానుడు ఒకటి ఉంది, చేసిన నిర్వాహకం చాలే బయటకు రాని. అట్లాగే చేసిన చాలు ఇక నోరు మూసి కూర్చోమనే అర్థం కూడా ఉండొచ్చు ఒకప్పుడు. అయితే ఘంటసాల స్మారక చిహ్నంగా ఇవాళ ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాక నుంచి నేను 1.5 hours ఈ మ్యూజిక్ అంతా వింటుంటే ఎంత ఆనందం కలిగిందంటే, ఏమైపోతుంది ఈ సంగీతం, ఎక్కడికి పోతుంది ఇవాళ, ఎంత మంచి పాటలు, ఎంత ఆనందంగా ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా రుగ్మతుంటే ఇక్కడ చాలామందికి బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే డెఫినెట్గా తగ్గి ఉంటుంది మీ బీపీ. అంత మంచి పాట. తర్వాత ఇందాక ఆయన దండకం పాడినప్పుడు, ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ లిప్ మూమెంట్ ఫర్ దట్? నేను కూడా అప్పుడప్పుడు యాక్ట్ చేస్తూ ఉంటాను, కానీ లిప్ మూమెంట్ వచ్చేటప్పటికి అన్నీ తప్పులే. నేను సంగీత ప్రధానంగా తీసిన సినిమాలకు కూడా ఎప్పుడైనా లిప్ మూమెంట్ ఇవ్వాలంటే 10 టేకులు పడుతుంది. అలాంటిది అంతటి సమాసాలు అంతటిది. అంతే ఎందుకని మీరు ఇలా అనుకుంటారేమో, ఇదేమిటిది ఇప్పుడు ఇవాళ అక్కడే నాగేశ్వరరావుని ఇక్కడ పొగుడుతూ కూర్చున్నారు ఈయన అంటాం కాదు. ఎందుకంటే ఏ నాటికైనా ఒకళ్ళు నాటిన మొక్కకి అది మంచి ఫలాలు ఇస్తుంది అనుకున్నప్పుడు ఇవాళ నాకు నా సినిమాలు నేనే చూసుకుంటున్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను సమాజానికి అన్యాయం చేయలేదు, నా సంగీతానికి, సాహిత్యానికి, సంస్కృతికి నేను అన్యాయం చేయలేదు అని గుండె మీద చేసుకుని చెప్పేటువంటి ఒక స్థానాన్ని కల్పించిన అక్కడే నాగేశ్వరరావుకి ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఘంటసాల యాక్చువల్గా ఘంటసాల భార్య మా ఊరి అమ్మాయి, పెదపులివరులో మా ఊరి అమ్మాయి. అందుకనే రత్నకుమార్ చెప్పినట్టుగా నన్ను మావయ్య అని పిలుస్తారు, సావిత్రి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. అలాంటిది ఇవాళ ఘంటసాల పేరుతో ఈ పురస్కారం తీసుకోవటం, చాలా జీవిత సాఫల్యాల పురస్కారాలు తీసుకున్నాను. అదే ఇంకా ఇవాళ తీసుకోవడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్